ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి పిచ్ పై లక్నౌకు పంజాబ్ రుచి చూపించిన ఒక క్రికెట్ నరకం. పంజాబ్ బ్యాటర్ల పవర్ హిట్టింగ్, బౌలర్ల క్రమశిక్షణ, శ్రేయస్ అయ్యే అద్భుతమైన కెప్టెన్సీ ముందు లక్నౌ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్లో లక్నౌ గెలుస్తుందని మ్యాచ్కి ముందుగానీ, మ్యాచ్ మధ్యలోగానీ, చివర్లోగానీ ఏ దశలోనూ అనిపించలేదు. పంజాబ్ జట్టు తాము ఎందుకు టేబుల్ టాపర్స్గా ఉన్నామో ఈ ఆటతీరుతో మరోసారి నిరూపించుకుంది. పంజాబ్ లాంటి టేబుల్ టాపర్ జట్టుతో పాయింట్ల పట్టికలో కిందెక్కడో మూలుగుతూ అష్టకష్టాలు పడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుందంటేనే మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో సగటు క్రికెట్ అభిమానికి ముందే ఒక అంచనా ఉంటుంది. అయితే కేవలం గెలవడం మాత్రమే కాదు, సినిమా భాషలో చెప్పాలంటే ఊర మాస్ విక్టరీతో రఫ్ ఆడించి అవతలి జట్టుకు అసలు తాము ఆడుతున్నది ఐపీఎల్ మ్యాచా లేక వీధి క్రికెట్టా అనే అనుమానం వచ్చేలా పంజాబ్ జట్టు చెలరేగిపోయింది. చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా జరిగిన 29వ ఐపీఎల్ మ్యాచ్ లక్నో జట్టుకు ఒక పీడకలగా మిగిలిపోతే, పంజాబ్ జట్టుకు మాత్రం ఒక మధుర స్మృతిగా నిలిచింది. ఆరంభం నుండి చివరి వరకు డామినేషన్ అనే పదానికి పర్యాయపదంగా పంజాబ్ ఆటగాళ్లు చెలరేగారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి ప్రత్యర్థి జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా తొక్కిపడేశారు. గటి తప్పిన బౌలింగ్, బాధ్యతలేని బ్యాటింగ్, చెత్త వ్యూహాలు ఇవన్నీ ఒకే జట్టులో కలిస్తే ఎలా ఉంటుందో లక్నౌ ఆటతీరు అందుకు నిలువొద్దంలా నిలిచింది. అసలు ఇలాంటి ఆటతీరుతో లక్నో గెలుస్తుంది అని ఆశపడటం కూడా అత్యాశే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో ఏకపక్ష విజయాలు సాధించి ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన లక్నోను ఒక ఆట ఆడుకుని 54 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో మొదటి 6 మ్యాచ్లలో ఓటమి ఎరుగని మొదటి జట్టుగా అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం లాంటిదని పిచ్ రిపోర్ట్ పదే మొత్తుకుంటున్నా, టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పిచ్పై మొదట బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ ఎంచుకుని చేతులారా తమ నెత్తిన తామే మట్టిపోసుకున్నాడు. తొలి ఓవర్లోనే గత మ్యాచ్ హీరో ప్రభ్ సిమ్రన్ సింగ్ను మొహమ్మద్ షమీ గోల్డెన్ డగ్గా పెవిలియన్కు పంపడంతో లక్నో శిబిరంలో ఆనందం వెల్లివిరిచింది. కాని ఆ సంతోషం ఎంతసేపు నిలవలేదు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. పవర్ ప్లేలో లక్నో జట్టు చేసుకున్న స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయి. మొహసిన్ ఖాన్ వేసిన రెండో ఓవర్లోనే కూపర్ కొనెల్లీ ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అపీల్ చేశాడు. బంతి ప్యాడ్స్కు తాకిన విధానం చూస్తే అవుట్ అని స్పష్టంగా తేలుస్తున్నా రిషబ్ పంత్ డీఆర్ఎస్ రివ్యూ తీసుకోకపోవడంతో కొనెల్లీ బతికిపోయాడు. తీరా రీప్లేలో బాల్ ట్రాకర్ చూస్తే అది ఖచ్చితమైన అవుట్ అని తేలింది. దీంతో డీఆర్ఎస్ తీసుకోవడంలో పంత్ వైఫల్యం మరోసారి బయటపడింది. పంత్ గనుక డీఆర్ఎస్ తీసుకుని ఉండుంటే కథ వేరేలాగా ఉండేదేమో అనిపించింది. అలాగే మొహసిన్ ఖాన్ వేసిన అదే ఓవర్లో 6వ బంతికి కొనెల్లీ ఇచ్చిన ఒక కష్టతరమైన క్యాచ్ను కూడా నేలపాలు చేశారు. ఈ 2 అవకాశాలు జారవిడుచుకున్న లక్నోకు ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. పవర్ ప్లేలో మొహసిన్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో ప్రియాంశార్య బౌండరీలతో విరుచుకుపడి ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత పవర్ ప్లే ముగిశాక అసలైన మారణహోమం మొదలైంది. కొనెల్లీ, ఆర్య ఇద్దరూ కలిసి సగటున ఓవర్కు 15 పరుగులకు తగ్గకుండా బాదుతూ ముల్లాన్పూర్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. మధ్య ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల ఊచకోత చూస్తుంటే వాళ్లు ఏ గ్రహం నుండి వచ్చారో అన్నంత భయంకరంగా ఉంది. మణిమారన్ సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇలా ఎవ్వర్నీ వదలకుండా ఉతికేరేశారు. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని భావించి పంత్ ఏకంగా పార్ట్ టైం బౌలర్ ఎయిడెన్ మార్కరంకు బంతినివ్వగా అతన్ని బౌలర్గా కాకుండా బౌండరీ లైన్ బయట బాల్ బాయ్గా మార్చేశారు కొనెల్లీ, ఆర్య. ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 32 పరుగులొచ్చాయి. కొనెల్లీ హ్యాట్రిక్ సిక్సర్లు కొడితే ఆర్య 2 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే లక్నో తరఫున ఒక బౌలర్ ఇచ్చిన అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే. గతంలో 2022 ఎలిమినేటర్లో రవి బిష్నోయ్ 27 పరుగులివ్వగా ఆ చెత్త రికార్డును మార్క్రమ్ తన పేరిట బదిలీ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో అసలు లక్నో జట్టు కూర్పులోనే పెద్ద లోపం కనిపించింది. క్వాలిటీ స్పిన్నర్ అయిన దిగ్వైష్ రతిని పక్కన పెట్టి పార్ట్ టైం స్పిన్నర్లతో నెట్టుకొద్దామనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగుతున్నప్పుడు వారిని నిలువరించే నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం లక్నో కొంపముంచింది. కొనెల్లీ 200 స్ట్రైక్ రేట్తో, ఆర్య 250 స్ట్రైక్ రేట్తో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 80 బంతుల్లోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కు 100కు పైగా భాగస్వామ్యాలను నెలకొల్పిన జోడీలలో ఈరోజు ఆర్య, కొనెల్లీ జోడీ ఏకంగా 13.65 రన్ రేట్తో పంజాబ్ చరిత్రలో 4వ అత్యుత్తమ రన్ రేట్ భాగస్వామ్యాన్ని సృష్టించారు.
అలాగే ఐపీఎల్నో 180 పరుగుల పైబడి భాగస్వామ్యాల రన్రేట్ రికార్డులను గమనిస్తే 2016లో డివిలియర్స్ కోహ్లీలు సాధించిన 14.31 రన్రేట్ తర్వాతి స్థానం వీరిదే కావడం విశేషం. పంజాబ్ తరఫున 150 పైచిలుకు భాగస్వామ్యాల్లో వీరు 3వ స్థానంలో నిలిచారు. ప్రిన్స్ యాదవ్ వేసిన 9వ ఓవర్లో ఆర్యా కొట్టిన కఠినమైన రిటర్న్ క్యాచ్ను ప్రిన్స్ యాదవ్ తన కుడి బొటనవేలుకు బలంగా తాకడంతో వదిలేయాల్సొచ్చింది. ఇలా క్యాచ్లు జారవిడిచిన ప్రతిసారీ పంజాబ్ స్కోర్ బోర్డుకు రెక్కను మొలిచాయి. ఒకవైపు లక్నో బౌలర్లు పరుగుల వరద పారిస్తుంటే ప్రిన్స్ యాదవ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. తన సూపర్ బౌలింగ్తో 46 బంతుల్లో 87 పరుగులు చేసి సెంచరీ దిశగా వెడుతున్న కూపర్ కొనెల్లీని అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే 37 బంతుల్లో 93 పరుగులు చేసి ఊచకోతకొస్తున్న ప్రియాంష్ ఆర్యను మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేర్చాడు. ప్రీతి జింట మొహంలో ఆర్య సెంచరీ మిస్ అయ్యాడన్న చిన్నపాటి నిరాశ ఉన్నా మైదానం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 పరుగులకే మొహసిన్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అవడంతో వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు పడి లక్నో కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ వాళ్ల ఆనందం ఆవిరయ్యేలా డెత్ ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 29, నేహల్ వదేరా 7 బంతుల్లో 13, శశాంక్ సింగ్ 6 బంతుల్లో 17 పరుగులతో హిట్టింగ్ చేశారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది లక్నో పైన ఐపీఎల్లో ఏ జట్టుకైనా అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ముల్లాన్పూర్ మైదానంలో కూడా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా 21 సిక్సర్లు కొట్టారు. మహమ్మద్ షమీ 4 ఓవర్లలో 56 పరుగులు, ఆవేష్ ఖాన్ 3 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి తమ కెరీర్లోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశారు. కానీ ప్రిన్స్ యాదవ్ మాత్రం తాను సెపరేట్ పిచ్ మీద బౌలింగ్ చేస్తున్నట్లు కేవలం 6.25 ఎకానమీతో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి లక్నో జట్టులో ప్రత్యేకంగా నిలిచాడు. 255 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు పవర్ ప్లేలో పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. ఆర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే వచ్చినా ఆ తర్వాత మార్కో జాన్సన్, బాట్లెట్ బౌలింగ్లో బ్యాటర్లు పరుగులు రాబట్టారు. అయితే పవర్ ప్లే ఆఖరి బంతికి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో 21 బంతుల్లో 35 పరుగులు చేసిన ఆయుష్ బదోని అవుట్ కావడంతో లక్నో పతనం మొదలైంది. పవర్ ప్లే ముగిసేసరికి 1 వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసిన లక్నో ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఎవరైనా ఒక బ్యాటర్ అయినా 250కు పైగా స్ట్రైక్ రేట్తో అర్ధ సెంచరీ చేయాలి. కనీసం 2 బ్యాటర్లు 200 స్ట్రైక్ రేట్తో ఆడాలి. కానీ లక్నో బ్యాటర్లు రిషబ్ పంత్, ఐడెన్ మార్క్రమ్, బదోని మినహా మిగతా ఏ లక్నో బ్యాటర్లో కూడా గెలిపించాలి అనే కసితో బ్యాటింగ్ చేసినట్లు కనిపించలేదు. పంజాబ్ బౌలర్లు కూడా ఆ అవకాశం ఇవ్వలేదు. పంజాబ్ జట్టు మిడిల్ ఓవర్లలో భీకర హిట్టింగ్ చేస్తే లక్నో జట్టు మాత్రం అదే సమయంలో చేతులెత్తేసింది. అసలు లక్నో వ్యూహాలు ఎంత చెత్తగా ఉన్నాయంటే సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్లను కాదని ఫామ్లో లేని నికోలస్ పూరన్ను ముందు పంపించారు. ఆ నిర్ణయానికి తగ్గట్లే పూరన్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి భారంగా వెనుదిరిగాడు. పూరన్ బదులు మార్కరం, ముఖేష్ చౌదరీలను ముందు పంపి ఉంటే మరింత దారుణంగా లక్నో ఓడిపోయి ఉండేది కాదు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ మార్పులను చాలా చాకచక్యంగా వాడుకున్నాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లని, పేసర్లని అద్భుతంగా రొటేట్ చేశాడు. ముఖ్యంగా విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ లాంటి బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లక్నో బ్యాటర్లకు శ్వాస తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మార్కో జాన్సన్ సైతం తన వంతు పాత్ర పోషించడంతో లక్నో ఎక్కడా లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, జట్టు వ్యూహాలు ఇలా అన్నింటిలోనూ సమగ్రంగా విఫలమైన లక్నో జట్టు 54 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ చివర్లో శశాంక్ సింగ్ ఎక్కడ ఫీల్డింగ్ చేస్తుంటే అక్కడికి క్యాచ్లు రావడం ఇతడు జారివిడవడం జరిగింది. ఈ మ్యాచ్లో ఏకంగా 3 క్యాచ్లు నేలపాలు చేశాడు. దీంతో మ్యాచ్ ముగిశాక శశాంక్ను చూసి కెప్టెన్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ ఇద్దరూ ఒకరి మొహాలో ఒకరు చూసుకుని నవ్వుకోవడం నవ్వులు పూయించింది.